హాయ్ మేడం. హాయ్. చరణ్ గారిది గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిందిగా, చూసారా మేడం? ఎలా ట్రైలర్ రిలీజ్ అయిందిగా. ఎలా అనిపించింది మేడం ట్రైలర్? ఒక రేంజ్ లో ఉంది. ఒక హిట్ మీద హిట్ కొడితే ఎలా ఉండదో అతని సినిమా కోసం ప్రేక్షకులే కానీ రామ్ చరణ్ గారి అభిమానులే కానీ చాలా ఆరాటంగా ఆహ్లాదంగా చాలా అంటే కోలాహలంగా ఎదురు చూస్తున్నారు. ఎలా అనిపించింది చరణ్ గారు కొత్త లుకింగ్? అంటే ఒక పాత్ర ఐఏఎస్, పోలీస్ అండ్ పొలిటికల్. అసలు నిన్న ఈవెంట్కి వెళితే అసలు నేను సినిమాకి వచ్చానా లేకపోతే సినిమా షూటింగ్ లో ఉన్నానా అసలు ఎక్కడున్నానో అర్థం కాలేదు. ఆ రేంజ్ లో అల్లరు అసలు గోల ఆ సినిమా ఈవెంట్ అయినా లేకపోతే ఇంకేంటో కొంచెం కనుక్కొని రండి. నాకేం అర్థం కాలేదు. నాకైతే ఇప్పుడు కూడా అదే డిప్రెషన్ లో ఉన్నాను, అదే మైండ్ లో అదే. అంటే ఇక నేను అక్కడ నుంచి బయటికి రాలేకపోయాను అనమాట. ఆ రేంజ్ లో ఇచ్చారు నిన్న ఈవెంట్ కూడా. ట్రైలర్ లాంచ్ కూడా ఆ రకంగా జరిగింది. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ట్రైలర్ లాంచ్లో రామ్ చరణ్ గారు యాక్టింగే కానీ ఒక పోలీస్ ఆఫీసర్, నిజమైన పోలీస్ ఆఫీసరా లేకపోతే ఒక హీరోనా లేకపోతే మన చిరంజీవి గారు అబ్బాయి చరణ్ బాబా అన్నట్లుగా ఉందన్నమాట ట్రైలర్. అది వాళ్ళు నిజంగా ఆయన ఏమైనా పోలీస్ ట్రైనింగ్కి ఏమైనా అయ్యొచ్చారేమో చూడండి. అంత ఎనర్జీగాను అంత బాగా వచ్చింది అది ట్రైలరు. ప్రేక్షకులతో పాటు నేను కూడా ఒక సినిమా మనిషిగా ఒక సినిమాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తుందా ఈ మూవీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, థియేటర్లో ఎప్పుడు ఒక సముద్రం లెక్క ఎప్పుడు ఎగసి పడతారా ప్రేక్షకులు, ఒక సముద్రపు అలల లెక్క ఎప్పుడు ఎలా తాకి వెళతారా ప్రేక్షకులు అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే రీసెంట్గా 3 సాంగ్లు కూడా రిలీజ్ అయినాయి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? ఒకదానిని మించి ఒకటి ఉంది సాంగు. ఆ సాంగ్లో ప్రతి వర్డ్కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. అంత బాగా రాసిన రైటర్స్ కూడా ప్లస్ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా అంత బాగా పాడారు. వీళ్ళు యాక్టింగ్ కూడా చాలా అంటే ఆ పాటకు అనుగుణంగా చాలా బాగా చేశారనమాట. యాక్టింగ్ కూడా రేంజ్ లో ఎరగదీశారనమాట. అంటే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుద్దంటారా? తప్పకుండా. అలా రాకెట్ లెక్క అలా దూసుకొని ఇలా మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీకి తిరిగి వచ్చింది అనమాట. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కాదు, బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ లో కూడా బస్టర్ ఎక్కుతుంది అనమాట. ఇలాగా ఆ రేంజ్ లో ఉంది. బ్రేక్ అవుతుంది అది మూవీ. ఒక రేంజ్ లో ఉంది. నిన్న నేను వెళ్ళి అసలు ఏంది ఇది సినిమానా లేకపోతే సినిమా ఈవెంటా లేకపోతే ట్రైలర్ లాంచా ఏంటనేది నాకు అర్థం కాక నేను కూడా చాలా అయోమయంలో ఉన్నాను. రేపు సంక్రాంతి థియేటర్లోకి వస్తే కనుక విషయం ఏంటనేది బయటకు వస్తుంది అనమాట. మొత్తానికి వెయిటింగ్ మేడం. చాలా నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఇన్ని రోజులు ఉన్నాయా, రేపు లేదా సినిమా రిలీజ్ లేకపోతే వాళ్ళ నైట్కి సినిమా రిలీజ్ అవ్వదా అన్నంత ఎదురు చూస్తున్నాను అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ.